ఏలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్నాడని మణికంఠ అనే యువకుడిపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తుండగా అమ్మాయి తరఫు బంధువుల ఫోన్లు అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు తెలుస్తోంది. కేసు విచారణ కోసం పల్నాడు జిల్లా బలుసుపాడుకు ప్రత్యేక పోలీసు బృందం తరలి వెళ్లింది. మరోవైపు మణికంఠ బంధువులకు అమ్మాయి తరపు పెద్ద మనిషి కాంటాక్ట్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాము పోలీసులకు తెలిసి అంతా చేశామని, దీనిపై రాద్ధాంతం వద్దంటూ అతను ఫోన్లో చెప్పినట్లు సమాచారం. తమ ఊరు వచ్చి దౌర్జన్యం చేసి అమ్మాయిని తీసుకువెళ్లాలంటూ సవాల్ కూడా విసినట్లు మణికంఠ తరపు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో పెళ్లికి నిరాకరించినటువంటి యువతి బంధువులు మణికంఠపై విచక్షణారహితంగా దాడి చేశారు. కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏలూరు దొండపాడు చెందిన దాడిచంటి మణికంఠ అనే వ్యక్తి మన 3వ తేదీన తన ఇంటికి తన భార్య యొక్క బంధువులు వచ్చి కొట్టి తన భార్యను తీసుకెళ్ళిపోయినట్టు ఆ దెబ్బలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇచ్చిన స్టేట్మెంట్ మీద 3వ తేదీన 3 టౌన్ పోలీస్ కేసు కట్టడం జరిగింది. కేసు వివరాలను అడగగా మణికంఠ హైదరాబాదులో జాబ్ చేస్తూ ఉండగా గుంటూరు చెందిన సంయుక్త అమ్మాయి పరిచయం అయినట్లు, వాళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు అక్కడ సహజీవనం చేసినట్లు, ఆ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియజేసినట్లు, వాళ్ళ పెళ్లికి ఒప్పుకోవడంతో వీళ్ళిద్దరూ బయట అంబేద్కర్ సమాజంలో మ్యారేజ్ చేసుకున్నట్లు, అనంతరం ద్వారకా తిరుమలలో కూడా పెళ్లి చేసుకున్నట్లు, ఇద్దరు కలిసి కాపురం చేస్తూ ఉండగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి 3వ తేదీన పట్టుకెళ్ళిపోయినట్టు చెప్పాడు. దాని మీద కంప్లైంట్ కేసు కట్టడం జరిగింది. ప్రజెంట్ కేసు దర్యాప్తులో ఉంది. ఆ అమ్మాయి వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయిందా లేక బంధువులు బలవంతంగా తీసుకెళ్లారా, అసలు ఈ పూర్వపరాల గురించి విచారణ మొత్తం ఎస్ఐ గారిని కూడా టీంలు పంపించడం జరిగింది. అబ్బాయి మణికంఠ కూడా ప్రజెంట్ ఆరోగ్యం బాగానే ఉంది. హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటి వద్ద ఉన్నాడు. కేసు దర్యాప్తులో నిజాలు తెలియవలసింది. ఇతను ఇచ్చిన కంప్లైంట్ బట్టి ప్రస్తుతానికి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోవడం, అదేవిధంగా ఇతను కొట్టడం, బెదిరించడం కేసులు కట్టాడు.